మంత్రాలకు చింతకాయలు రాలవన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తన మంత్రాలతో ఆయుష్ పెరుగుతుందని నమ్మించాడు. తన పూజలతో ప్రాణగండం తప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అమాయక దంపతుల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకున్నాడు. చివరికి అతగాడి మోసం గ్రహించిన ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఏం జరిగింది? ఎవరి జాదు బాబా? ఆధునిక కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలను గుడ్డిగా విశ్వసిస్తున్నారు. నకిలీ బాబాలను నమ్మి నిండా మునుగుతున్నారు. అమాయకుల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని నకిలీ బాబాలు మాయమాటలతో అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ నకిలీ బాబా పూజల పేరిట 5.7 తులాల బంగారం కాజేశాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన కోన వినోద్ కుమార్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన వినోద్ సులువుగా డబ్బులు సంపాదించాలని నకిలీ ఆయుర్వేద వైద్యుడి అవతారమిత్తాడు. దీంతో వచ్చిన డబ్బులు తన జల్సాలకు సరిపోవటం లేదని బాబా అవతారమిత్తాడు. నాటు వైద్యం, మంత్రాలతో అనారోగ్యాన్ని తగ్గిస్తానని మాయ మాటలతో ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టాడు. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్కు చెందిన దంపతులు తమ పిల్లలకు ఒంట్లో బాగోకపోతే దొంగ బాబా వినోద్ వద్దకు తీసుకువెళ్లారు. అప్పట్నుంచి ఆ దంపతులు అప్పుడప్పుడు వినోద్ వద్దకు వచ్చి వెళ్తుండేవారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న బాబా ఓ రోజు దంపతుల ఇంటికి వెళ్లాడు. మీ భర్తకు ప్రాణహాని ఉందని భయపెట్టాడు. గండం గట్టెక్కాలంటే ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ముడుపులు చెల్లించాలి అన్నాడు. ముడుపు వస్త్రంలో కనీసం 6 తులాల బంగారం పెట్టి ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించాడు. కోన వినేద్ అనేటటువంటి అతను సూర్యాపేట మేడ చెరువుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది. ఇతనికి పరిచయమైన వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయని, వాళ్ళకి నష్టం జరుగుతుందని, ఆరోగ్యం వాళ్ళది క్షీణించిపోతుందని చెప్పి వాళ్ళని ఒక టెన్షన్ క్రియేట్ చేసి వాళ్ళలో దాన్ని ఎన్కాష్ చేసుకొని వాళ్ళ ద్వారా పూజకని, మందులకని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాల్యుబుల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ తీసుకొని వాళ్ళని మోసం చేయటం అనేది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్గా పెట్టుకోవడం జరిగింది వ్యక్తి. దొంగ బాబా మాయమాటలు నమ్మిన దంపతులు అతను చెప్పినట్లు చేయటానికి సిద్ధమయ్యారు. 5 తులాల 7 గ్రాముల బంగారాన్ని ఓ వస్త్రంలో ముడుపు కట్టారు. రంగంలోకి దిగిన బాబా ప్రత్యేక పూజలు ప్రారంభించాడు. పూజ పూర్తయ్యే వరకు కళ్ళు తెరవద్దని, కళ్ళు తెరిస్తే పూజాఫలం లభించదు అని హెచ్చరించాడు. కట్టిన ముడుపు దేవుడి గదిలోనే ఉంచాలని, 41 రోజుల వరకు తెరవద్దని చెప్పాడు. గంట తర్వాత పూజ బాగా జరిగిందని, అంతా శుభమే జరుగుతుందని చెప్పి వెళ్లిపోయాడు. 41 రోజుల తర్వాత ముడుపు విప్పిన ఆ కుటుంబం షాక్కు గురైంది. ఆ ముడుపులో బంగారం లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ హస్బెండ్కి ఒంట్లో బాగుండట్లేదు, మీకు ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో అని చెప్పి మాయమాటలు చెప్పి 5 తులాల 7 గ్రాముల బంగారము ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఆమె పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే దానికి సంబంధించి మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాబా వినోద్ పూజ జరుగుతుండగా బాధితుల కళ్లు కప్పి పథకం ప్రకారం ముడుపును మాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత వాటి స్థానంలో ఇతర వస్తువుల్ని పెట్టినట్లు చెప్పారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతని నిన్న మిర్యాలగూడ టౌన్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి అతను బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి ఈమె దగ్గర దొంగిలించిన గోల్డ్ అది, దాన్ని ఒక 3.5 తులాస్ మేము రికవరీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అతను ఎంక్వైరీ చేస్తే అందాజా ఇతను ఇట్లా 4 ప్లేసెస్లో సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ ఏరియాల్లో మొత్తం ఒక 4 ప్లేసెస్లో ఒక 20 తులాల వరకు బంగారం వేరియస్ ఫ్యామిలీస్ని చీట్ చేసి సంపాదించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము సంబంధిత పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వమన్నాము. ఇతని మీద ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయటము, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రజలు నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా మోసపోతే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.